Good evening, everyone. I hope you're all doing well. Welcome to T1 Academy Current Affairs classes. ఈ రోజు కరెంట్ అఫైర్స్ క్లాసెస్ లో భాగంగా మనం న్యూస్ లో ఉన్న కొన్ని ముఖ్యమైన అంశాల గురించి చర్చించుకుందాం. అవేంటంటే కమింగ్ ఆన్ టు ద ఫస్ట్ టాపిక్ ఫర్ టుడే. మరి మాల్దీవ్స్ న్యూస్ లో ఉంది. మన పొరుగు దేశం, ఒకప్పటి స్నేహపూర్వకమైన దేశం. మరి ఈ రోజు న్యూస్ లో ఉంది. ఎందుకు న్యూస్ లో ఉందో మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఓకే, ఆఫ్టర్ ఆస్కింగ్ ఇండియా టు విత్డ్రా ట్రూప్స్ ఫ్రమ్ Maldives signs a free military assistance deal with China. Free military assistance deal with China. మరి మన భారతదేశంతోని ఇది ప్రైమ్ మినిస్టర్ వాళ్ళ ప్రెసిడెంట్ మైజు కొత్తగా ఎన్నికైన తర్వాత మరి మన ఇండియన్ గవర్నమెంట్ తోని గొడవ పెట్టుకొని మరి మన మిలిటరీ వాళ్ళని అక్కడ నుంచి మొత్తం అందరినీ వెళ్ళిపోమని చెప్పడం జరిగింది కదా. మరి రీసెంట్ గా అయితే అక్కడ మనకు వాళ్ళకు ఇచ్చిన హెలికాప్టర్స్ ని ఎయిడ్ చేస్తూ ఉన్న కొందరి సివిలియన్ యూనిఫామ్స్ లో ఉన్న వాళ్ళని కూడా, సివిలియన్ బట్టల్లో ఉన్న వాళ్ళని కూడా వెళ్ళిపోమని చెప్పి ఆర్డర్ ఇవ్వడం జరిగింది. అది జరిగిన కొంత సమయానికే ఈ న్యూస్ బయటకు వచ్చింది. దట్ ఈస్ మాల్దీవ్స్ గవర్నమెంట్ హ్యాస్ సైన్డ్ ఏ ఫ్రీ మిలిటరీ అసిస్టెంట్ డీల్ విత్ చైనా. ఓకే, మరి మన ఇండియాతో గొడవైన తర్వాత దాన్ని ఏదో ఒక నేషన్ అక్కడ పట్టుకోవడానికి, అక్కడ ఉన్న ప్లేస్ ని ఆక్రమించుకోవడానికి ప్రయత్నిస్తుంది కదా. సో చైనా వాళ్ళు దాన్ని ఆక్రమించుకోవడం జరిగింది. భారత్ మరియు మాల్దీవుల మధ్య దౌత్యపరమైన వివాదం నెలకొన్న తర్వాత చైనా ఈ ద్వీప దేశానికి, దట్ ఈస్ మాల్దీవ్స్ కి, అది ఐలాండ్ దేశం కదా, ఎస్, దీనికి దగ్గర అయ్యేందుకు ఉచితంగా సైనిక సహకారాన్ని అందించడానికి ప్రయత్నిస్తోంది. మరి అందువల్లనే ఈ రోజు న్యూస్ లో ఉంది. ఓకే, ఈ రీసెంట్ గా మాల్దీవ్స్ రక్షణ మంత్రి చైనా మేజర్ జనరల్ తోని మాలేలో సమావేశమై ఈ రెండు దేశాల మధ్యలో ద్వైపాక్షిక రక్షణ సహకారాన్ని బలోపేతం చేసుకునే విధంగా చర్చలు జరిపి అనంతరం ఈ ఫ్రీ మిలిటరీ అసిస్టెంట్ డీల్ ని కుదుర్చుకోవడం జరిగింది. వీళ్ళిద్దరూ దానిపైన సంతకాలు చేశారు. మరి ఈ ఒప్పందం లోపల అసలు ఏమేం మిలిటరీ అసిస్టెంట్స్ ఉన్నాయనే విషయం ఇప్పటి వరకు అధికారికంగా బయటకు రాలేదు. ఓకే, బేసిక్ గా ఇండియాతోని మాల్దీవ్స్ కి ఎప్పటి నుంచో స్నేహం ఉందండి. 1990s టైంలో శ్రీలంకకు చెందిన ఎల్టీటీ మిలిటెంట్స్ మాల్దీవ్స్ ని ఆక్రమించుకోవడానికి ప్రయత్నించినప్పుడు అప్పటి మాల్దీవ్స్ ప్రెసిడెంట్ SOS మెసేజ్ పంపగా మన ఇండియన్ గవర్నమెంట్ రెస్పాండ్ అయ్యి అప్పుడు మాల్దీవ్స్ దేశాన్ని, వాళ్ళ ప్రైమ్ మినిస్టర్, వాళ్ళ ప్రెసిడెంట్ ని రక్షించడం జరిగింది. మరి అప్పటి నుంచి, అంతకుముందు కూడా స్నేహ సంబంధాలు ఉన్న అప్పటి నుంచి మాల్దీవ్స్ వాళ్ళు ఇండియా ఫస్ట్ అనే నినాదాన్ని తీసుకొని ప్రతి విషయంలో మనతో పాటే ఉండడం జరిగింది. మరి 2017 తర్వాత ఈ చేంజెస్ అనేటివి రావడం జరిగింది. ఈయనకు ముందున్న ఈయన పార్టీకి సంబంధించిన ప్రెసిడెంట్ అప్పుడు 2017 లో ఒకతను ఉండే, ఆయన వచ్చినప్పటి నుంచి వీళ్ళు ఈ సపరేట్ ఈ మొయిజుకు సంబంధించిన పొలిటికల్ పార్టీ ఉంది కదా, వాళ్ళు చైనాతోని, ఇండియాకి అగేన్స్ట్ గా చైనాతోని రిలేషన్స్ పెంపొందించుకోవడం జరుగుతూ వచ్చింది. మరి మొన్న మొయిజు కన్నా ముందు ప్రెసిడెంట్ గా ఉన్న అబ్దుల్ సలే గారు ఉన్నారు కదా, వాళ్ళేమో మనతో ఉంటున్నారు. మరి వాళ్ళకు అపోజిషన్ అయిన ఈయన మొయిజు పార్టీ చైనాతో ఉంటుంది. జనరల్ గా ఏ దేశంతోనైనా, మన భారతదేశం కానివ్వండి, వేరే దేశాలు కానివ్వండి, దౌత్యపరమైన రిలేషన్షిప్స్ పెట్టుకున్నప్పుడు ఆ కంట్రీ గవర్నమెంట్స్ తో పెట్టుకుంటారు, అంతేగాని ఒక పొలిటికల్ పార్టీతో పెట్టుకోరు. ఫర్ ఎగ్జాంపుల్, రష్యా వాళ్ళు ఇండియాతో డిప్లొమాటిక్ రిలేషన్షిప్స్ పెట్టుకున్నప్పుడు ఇండియన్ గవర్నమెంట్ తో పెట్టుకుంటారు, కానీ బీజేపీ గవర్నమెంట్ తోని, కాంగ్రెస్ గవర్నమెంట్ తోని పెట్టుకోరు కదా. ఎస్, అక్కడే ఇష్యూ వచ్చి కూర్చుంది. మనం కూడా మాల్దీవ్స్ తో రిలేషన్షిప్స్ పెట్టుకున్నప్పుడు మాల్దీవ్స్ గవర్నమెంట్ తోనే పెట్టుకున్నాం. బట్ అందులో ఉన్న ఒక పొలిటికల్ పార్టీ మెల్లమెల్లగా ఇండియన్ గవర్నమెంట్ కి బాగా క్లోజ్ గా మూవ్ అయ్యేసరికి అక్కడ అపోజిషన్ లో ఇంకో పొలిటికల్ పార్టీ ఉంటుంది కదా, వాళ్ళు ఏం చేశారంటే ఇండియాని బయటకు పంపిస్తాం, మాల్దీవ్స్ లో ఇండియా వాళ్ళు కుట్ర చేస్తున్నారు, అది చేస్తున్నారు, ఇది చేస్తున్నారు అని చెప్పి జనాలకు బాగా ఎక్కిచ్చేసి వీళ్ళు గెలిచిన తర్వాత ఇండియాకి అపోజిట్ స్టాండ్స్ తీసుకోవడం జరిగింది. అందువల్లనే ఈ ప్రాబ్లం అనేది బాగా ఎరేజ్ అవుతుంది. రీసెంట్ గా ఇండియా బులీ చేస్తుంది మాల్దీవ్స్ ని అని చెప్పి వాళ్ళ ప్రెసిడెంట్ మొయిజు గారు చెప్పినప్పుడు మరి మన ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ జయశంకర్ గట్టిగా కౌంటర్ ఇచ్చిండు కదా. బులీ చేసే దేశాలు ఇంత $1 billion, $500 billion అనుకుంటే ఎగ్జాక్ట్ గా $500 billion ఎయిడ్ ఇవ్వడము, ఇలాంటి హెల్ప్ చేయరు. మీకు కరోనా వచ్చినప్పుడు మీకు వ్యాక్సిన్స్ కి సప్లై చేయడము, ఫ్రీగా మీ వాళ్ళని కేరళలోని హాస్పిటల్స్ లో ట్రీట్మెంట్ చేయడము, ఇలాంటివి బులీయింగ్ చేసే దేశాలు చెయ్యవు, ఫ్రెండ్లీ దేశాలు మాత్రమే చేస్తాయని చెప్పి కౌంటర్ ఇచ్చాడు కదా. ఎస్, ఎంత కౌంటర్ ఇచ్చినా డిప్లొమాటిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే మాల్దీవ్స్ అనేది మన దేశం చేతిలో నుంచి దారిపోవడం, అంటే
ఫ్రెండ్లీ నేబర్ గా ఉన్న దేశం మన చేతుల్లో నుంచి జారిపోవడం అనేది మనకు తీవ్రమైన నష్టం చేకూరుస్తుంది. ఎందుకు? ఇలాంటి అగ్రిమెంట్ కుదుర్చుకున్న చైనా రేపు ప్రొద్దున మాల్దీవ్స్ దగ్గరలో ఉన్న మాలే సీ పోర్ట్ ఏరియాలో వాళ్ళకి సంబంధించిన డిఫెన్స్ ఎక్విప్మెంట్ ని అక్కడ పోర్ట్ లో ఆటోమేటిక్ గా తీసుకొచ్చి పెడుతుంది మన మీద నిఘా వేచి ఉంచడానికి. సో ఒక రకంగా చూసుకున్నట్టు అయితే డిప్లొమాటిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది గవర్నమెంట్ యొక్క డిప్లొమాటిక్ ఫెయిల్యూర్ కిందకే వస్తుంది. ఎందుకు ఒక రకంగా ఒక సైడ్ ఏమో ఇటు డిఫెన్స్, మన ఇండియన్ బార్డర్స్ లో ఉన్న ఒక చిన్న దేశం మనతో కాకుండా మన శత్రు దేశం, ఎస్ నేను కరెక్ట్ పదమే వాడానండి, చైనా ఇప్పుడు మనకు శత్రు దేశమే. పాకిస్తాన్ కన్నా చైనాతోనే మనకు ఎక్కువగా హాని ఉంది. ఓకే, మన శత్రు దేశంతో చేయగలపడం అనేది మనకు మిలిటరీ పరంగా డిఫెన్స్ పరంగా చాలా చాలా నష్టం చేకూర్చేది. ఇంకొకటి ఏమో సాఫ్ట్ పవర్, మన ఇండియా సాఫ్ట్ పవర్ ని యూజ్ చేస్తుందని చెప్పి మనం ఎప్పుడూ ఉంటాం కదా ఇంటర్నేషనల్ రిలేషన్స్ లో. ఆ విధంగా చూసిన ప్రపంచం ఎలా చూస్తుందంటే ఒక పక్కకే ఉన్న ఒక చిన్న దేశాన్ని, మాల్దీవ్స్ లాంటి చిన్న దేశాన్ని వీళ్ళు వాళ్ళ అదుపాజ్ఞల్లో పెట్టుకోలేకపోయారు, వాళ్ళతో ఫ్రెండ్లీ రిలేషన్షిప్స్ ని కరెక్ట్ గా మెయింటైన్ చేయలేకపోయారు. ఇలాంటి వాళ్ళు చైనాకు అపోజిట్ గా ఎలా నిల్చుంటారు అనే విధంగా ఫారెన్ డిప్లొమాట్స్ మనని చూసే అవకాశం ఉంది. సో ఈ రెండు రకాలుగా చూసుకున్న మాల్దీవ్స్ అనేది మన చేతుల్లో నుంచి వెళ్ళిపోవడం, మన నుంచి ఫ్రెండ్లీ రిలేషన్షిప్ లో నుంచి వెళ్ళిపోవడం మనకు ఎంతైనా నష్టమే. ఓకే రైట్. మరి ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో గ్రూప్ 1 ప్రిలిమ్స్ లేకపోతే గ్రూప్ 2 ఎగ్జామ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో రీసెంట్లీ మాల్దీవ్స్ హ్యాస్ సైన్డ్ ఏ ఫ్రీ మిలిటరీ అసిస్టెన్స్ డీల్ విత్ విచ్ కంట్రీ అని చెప్పి అడుగుతాడు, చైనా. మరి టీఎస్పీఎస్సీ వాళ్ళకి అయితే ఇంటర్నేషనల్ రిలేషన్షిప్స్ ఎగ్జామ్స్ లో లేదు కాబట్టి పెద్దగా ఇప్పటి వరకు నేను ముందు చెప్పిన మెయిన్స్ పాయింట్స్ అవసరం లేదు. దట్ ఈస్ సాఫ్ట్ పవర్, డిఫెన్స్, ఈ మాటలు మాట్లాడాను కదా ఇందాక, అవసరం లేదు. బట్ ఏపీఎస్సీ వాళ్ళకి మాత్రం గ్రూప్ 1 మెయిన్స్ లో అడిగే అవకాశాలు ఉన్నాయి. వాళ్ళకు ఐఆర్ మీద క్వశ్చన్ వస్తుంది. ఓకే రైట్. Now coming on to the next topic for today, that is ఫ్రాన్స్ న్యూస్ లో ఉంది. మరి ఎందుకు న్యూస్ లో ఉంది? ఫ్రాన్స్ లో ఇకపై అబార్షన్ ఉంది కదా, ఈ అబార్షన్ అనేది మహిళలకు రాజ్యాంగ హక్కు అంట. ఫ్రాన్స్ మేక్ హిస్టరీ బై మేకింగ్ అబార్షన్ ఏ కాన్స్టిట్యూషనల్ రైట్. వాళ్ళకు రాజ్యాంగ పరంగా ఇచ్చే హక్కులు ఉంటాయి కదా ఆడవాళ్లకు, ఆ దేశంలో అబార్షన్ ని ఒక కాన్స్టిట్యూషనల్ రైట్ గా చేస్తూ ఫ్రాన్స్ గవర్నమెంట్ చట్టం చేయడం జరిగింది. ఓకే, మరి ఇటీవల జరిగిన ఫ్రాన్స్ పార్లమెంట్ ఉభయ సభల సంయుక్త సమావేశం. ఉభయ సభలు అంటే మనకి ఎట్లయితే రాజ్యసభ, లోక్సభ ఉంటాయో అక్కడ నేషనల్ అసెంబ్లీ మరియు సెనేట్ అనేటివి ఉంటాయి. లోక్సభ, రాజ్యసభ లాగా ఫ్రాన్స్ లో నేషనల్ అసెంబ్లీ, సెనేట్. ఓకే, నేషనల్ అసెంబ్లీ, సెనేట్, వీటి రెండు సభల యొక్క సంయుక్త సమావేశంలో అబార్షన్ ను మహిళల రాజ్యాంగ హక్కుగా నిర్ణయిస్తూ తీసుకువచ్చిన బిల్లును ఈ సంయుక్త సమావేశంలో ఆమోదించడం జరిగింది. బిల్లుకు మద్దతుగా 780 ఓట్లు వచ్చాయంట, వ్యతిరేకంగా 72 ఓట్లు మాత్రమే రావడం జరిగింది. ఓకే, ఆ ఎగ్జామ్ లో మెయిన్స్ లో ఏమి ఇంపార్టెంట్ కాదు, ఒక పాయింట్ కింద రాయొచ్చు. ఇది ఉమెన్స్ రైట్స్, ఉమెన్స్ ఇష్యూస్ మీద ఎగ్జామ్స్ లో వచ్చినప్పుడు ఫ్రాన్స్ లాంటి దేశాలు ఇలా చేస్తున్నాయి ఆడవాళ్ళకి సంబంధించిన విషయాల్లో అని చెప్పి ఒక కోడ్ లాగా రాసుకోవచ్చు. బట్ ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో వెరీ ఇంపార్టెంట్ అండి. రీసెంట్లీ విచ్ యూరోపియన్ కంట్రీ హ్యాస్ మేడ్ అబార్షన్ ఏ కాన్స్టిట్యూషనల్ రైట్. రీసెంట్ గా యూరోప్ కు చెందిన ఏ దేశం అబార్షన్ ని ఒక రాజ్యాంగ హక్కుగా ఆడవాళ్లకు ఇవ్వడం జరిగింది అని చెప్పి అడుగుతాడు. ఖచ్చితంగా దీని మీద మీరు క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఆన్సర్ ఈస్ ఫ్రాన్స్. కరెంట్ అఫైర్స్ లో ఖచ్చితంగా దీని మీద క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకే రైట్. Now coming on to the next topic for today, that is GI tags. GI tags నిన్న ఆల్రెడీ మాట్లాడుకున్నాం. మరి మన తెలంగాణకు చెందిన ఒక దానికి GI ట్యాగ్ వచ్చింది అని చెప్పాను కదా నిన్న. దేని గురించి? నిన్న క్లాస్ వినని వాళ్ళు, ఈ రోజే క్లాస్ విన్న వాళ్ళు అది ఒకసారి ఖచ్చితంగా చూసి నాకు కమెంట్ సెక్షన్ లో తెలియజేయండి. ఎందుకంటే టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 ఎగ్జామ్ కి మీరు GI ట్యాగ్ చూసుకోకుండా వెళ్తే మీరు ఒక మార్కు పోయినట్టే. ఓకే, 1 మార్క్ ఖచ్చితంగా పోయినట్టే. GI ట్యాక్స్ మీద 100% అడుగుతాడు. మొన్న 2022 గ్రూప్ 1 1.0 2.0 రెండోసారి జరిగిన ఎగ్జామ్ లో తాండూర్ రెడ్ గ్రామ్ కి GI ట్యాగ్ వచ్చింది కదా, అప్పుడు దాని మీద దాని స్పెసిఫికేషన్స్ మీద డీటెయిల్డ్ గా ఎగ్జామ్ లో ఇవ్వడం జరిగింది. మరి నిన్న కొత్త దానికి వచ్చింది దాని గురించి మాట్లాడడం, అదొకసారి రిటర్న్ వెళ్ళి చూడండి. నిన్ననే దాంతో పాటు ఒరిస్సాకు సంబంధించిన ఈ రూపా తరాకాసి అనే దానికి కూడా ఇవ్వడం
జరిగింది. ఓకే, జిఐ ట్యాగ్ ని ఇవ్వడం జరిగింది. ఇది ఏం లేదండి, రూపా తరాకాసి ఆర్ చండీ తరాకాసి అంటారు. ఇట్ ఈస్ నథింగ్ బట్ ఇన్ ఇంగ్లీష్ ఇట్ ఈస్ కాల్డ్ సిల్వర్ ఫిలిగ్రీ. మనం సిల్వర్ ఫిలిగ్రీ గురించి విన్నాం కదా ఆల్రెడీ. తెలంగాణ వాళ్ళు జిఐ ట్యాగ్స్ లో చాలా సార్లు వింటారు సిల్వర్ ఫిలిగ్రీ అని. అది ఎక్కడ, ఏ డిస్టిక్ మరి? ఇది కూడా నిన్న క్లాస్ లో చెప్పాను. నాకు కమెంట్ సెక్షన్ లో తెలియజేయండి. ఓకే, ఆన్సర్ తెలిసిన వాళ్ళు కూడా కమెంట్ సెక్షన్ లో ఒకటి పెట్టండి. ఓకే, ఈ సిల్వర్ ఫిలిగ్రీకి జిఐ ట్యాగ్, ఒడిస్సాకు చెందిన సిల్వర్ ఫిలిగ్రీకి జిఐ ట్యాగ్ రావడం జరిగింది. ఇది దానికి సంబంధించిన పిక్చర్ అండి. సిల్వర్ ఫిలిగ్రీ చూస్తున్నారు కదా, అంత సిల్వర్ తో చేసిన ఆర్నమెంట్స్ అన్ని. మరి ఇదేమో అప్లికేషన్ చేయడము, దానికి సంబంధించిన అఫీషియల్ ఇన్ఫర్మేషన్. ఓకే, ఇక్కడ చూడండి, టైప్ ఆఫ్ గుడ్స్ క్లాస్ 14 సిల్వర్ ఫిలిగ్రీ అని ఉంది కదా. ఎస్, ఓకే. మరి ఒడిస్సాలో ఏ ప్లేస్ లో దీన్ని తయారు చేస్తారు? ఎస్, ఒడిస్సా రాష్ట్రంలోని కటక్ జిల్లాలో, కటక్ సిటీలో కాదు, కటక్ జిల్లాలో ప్రసిద్ధి చెందిన కొన్ని శతాబ్దాల నాటి పురాతన హస్తకళ. ఇది ఒక పురాతన హ్యాండీక్రాఫ్ట్, దట్ ఈస్ హస్తకళ అయిన చండీ తారాకాసి, చండీ తారాకాసి ఆర్ రూపా తారాకాసి అంటారు, ఆర్ సిల్వర్ ఫిలిగ్రీ అంటారు. దీనికి జిఐ ట్యాగ్ రావడం జరిగింది. మరి దీనికోసం ఎవరు దరఖాస్తు చేశారు? ఎవరో ఒకరు దరఖాస్తు చేయాలి కదా. నేమ్ ఆఫ్ ద అప్లికెంట్ ఒడిస్సా స్టేట్ కోఆపరేటివ్ హ్యాండీక్రాఫ్ట్స్ కోఆపరేషన్ లిమిటెడ్ వాళ్ళు 2021 లో దీనికి జిఐ ట్యాగ్ రావడం కోసం అప్లై చేయడం జరిగింది. మరి ఇప్పుడు దీనికి ఇచ్చారంట. ఓకే, ఈ కటక్ జిల్లా యంత్రాంగం ఈ క్లిష్టమైన కళారూపం 13వ శతాబ్దానికి చెందింది అని చెప్పి గుర్తించి ఈ వెండి ఫిలిగ్రీ ఈ ప్రాంతంతో ఎలాంటి చారిత్రాత్మకమైన సంబంధం ఉంది అనే ప్రూఫ్స్ ని సేకరించి 2021 లో దీనికి జిఐ ట్యాగ్ కోసం అప్లై చేయడం జరిగింది. ఓకే, అప్లై చేయడం జరిగింది. ఓకే, రైట్. మరి ఒడిస్సాలో ఒడియా భాష మాట్లాడతారు కదా. మరి ఒడియాలో తారాకాసి, ఈ తారాకాసి అనే పదం ఉంది కదా. ఎస్, తారాకాసి అనే పదంలో తారా అంటే వైర్ అని అర్థం, అలాగే కాశీ అంటే డిజైన్ అని అర్థం. ఒక రకంగా వైర్ డిజైన్ అనే పదం నుంచి ఈ తారాకాసి అనే పదం ఉద్భవించడం జరిగింది. ఓకే, మరి ముఖ్యంగా ఈ సిల్వర్ ఫిలిగ్రీకి ఒడిస్సాలో ఎప్పుడు డిమాండ్ ఉంటుంది? ఎక్కువగా ఏ టైంలో తయారు చేస్తారంటే దుర్గా పూజ. వెస్ట్ బెంగాల్, ఒడిస్సా ఈ ఏరియాలో దుర్గా పూజ చాలా ఫేమస్ కదా. మన తెలంగాణలో, మన ఆంధ్రప్రదేశ్ లో కూడా చేస్తారు, బట్ మన దగ్గర గణపతి పూజ బాగా ఫేమస్. గణపతి పూజ టైంలో మరి గణపతి విగ్రహాలు ప్రతి సందులో పెడతారు కదా. అట్లా మీరు వెస్ట్ బెంగాల్ పోతే, అట్లా వెస్ట్ బెంగాల్ కి ఒడిస్సా పోతే ఈ దుర్గా మండపాలను పెట్టడం చాలా ఎక్కువగా ఉంటుంది. మరి ఆ సమయంలో స్థానికంగా ఉండే చేతి వృత్తుల కళాకారులు ఈ ఫిలిగ్రీ నమూనాను కలిగి ఉన్న శకటాలను తయారు చేస్తారు. ఈ దుర్గా మండపాలు ఉంటాయి కదా, ఆ మండపాల దగ్గర ఈ శకటాలను అందులో తయారు చేస్తూ ఉంటారు. ఓకే, రైట్. మరి దీని పేరు ఇస్తాడు ఖచ్చితంగా ఎగ్జామ్ లో ఈసారి. జిఐ ట్యాగ్ సంబంధించి తెలంగాణది మాత్రమే కాకుండా ఇది ఏపీ వాళ్ళకి కూడా ఇంపార్టెంట్. మరి రీసెంట్ గా వచ్చిన జిఐ ట్యాగ్స్ మీద ఒక 4-5 క్వశ్చన్లు ఇచ్చి 4-5 పేర్లు ఇచ్చి పక్కకు మ్యాచ్ ద ఫాలోయింగ్ అని చెప్పి డిఫరెంట్ స్టేట్స్ ఇచ్చి పడేసిండు అనుకోండి, 4-5 ఒకటేసారి కవర్ చేయొచ్చు, ఒకటే మార్కి క్వశ్చన్ ఇవ్వచ్చు. ఇలాంటివి అడుగుతున్నాడు కదా. మొన్న TSPSC 2.0 లేకపోతే మొన్న జరిగిన APPSC Group 2 పేపర్ ఎట్లా వచ్చినాయో చూసారు కదా, ఎంత టఫ్ గా. సో ఇది కూడా చూసుకోండి. రీసెంట్ గా రూపా తారాకాసి ఆర్ చండీ తారాకాసి అనే భౌగోళిక సూచిక దేనికి, ఏ వస్తువుకి భౌగోళిక సూచిక దట్ ఈస్ జిఐ ట్యాగ్ లభించింది, ఏ రాష్ట్రానికి చెందిన వస్తువుకి అని చెప్పి అడగచ్చు. ఓకే, సో ఫర్ విచ్ స్టేట్ దిస్ రూపా తారాకాసి ఆర్ చండీ తారాకాసి బిలాంగ్స్ టు విచ్ స్టేట్ గైస్? ఇట్ బిలాంగ్స్ టు Odisha. It belongs to Odisha. When did they apply for this? In 2021. In 2021. Okay, and this belongs to 13th century. 13వ శతాబ్దానికి సంబంధించింది ఈ రూపా తారాకాసి అనే సిల్వర్ ఫిలిగ్రీ. ఓకే, రైట్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్ ఫర్ టుడే, దట్ ఈస్ హెలికాప్టర్ ఎమర్జెన్సీ మెడికల్ సర్వీసెస్ సంబంధించి ఫర్ ద ఫస్ట్ టైం ఇండియాలో తీసుకురాబోతున్నారట. మరి దానికి సంబంధించిన న్యూస్ ఇక్కడ ఉంది. ఓకే, రైట్. ఇండియాస్ ఫస్ట్ హెలికాప్టర్ ఎమర్జెన్సీ మెడికల్ సర్వీసెస్ స్టార్టెడ్ ఇన్ ఉత్తరాఖండ్. ఓకే, మరి ఎమర్జెన్సీ అక్కడే ఉంది కదా, ఎమర్జెన్సీ మెడికల్ సర్వీసెస్ అని. ఎస్, ఎమర్జెన్సీ మెడికల్ సర్వీసెస్ అంటే ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారిని వేగంగా ఆసుపత్రికి తరలించి వాళ్ళ ప్రాణాలు కాపాడే లక్ష్యంతో
పౌర విమానయాన శాఖ, దట్ ఈస్ సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీ వాళ్ళు ఈ హెలికాప్టర్ అంబులెన్స్ సర్వీసెస్ ని స్టార్ట్ చేయడం జరిగింది. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇక్కడ పాయింట్ ఉంది. ఏమని రెండు పాయింట్లు ఉన్నాయి. ఫస్ట్, హెలికాప్టర్ ఎమర్జెన్సీ మెడికల్ సర్వీసెస్ స్టార్టెడ్ ఇన్ విచ్ స్టేట్? ఇన్ ఉత్తరాఖండ్. మొట్టమొదటి హెలికాప్టర్ మెడికల్ ఎమర్జెన్సీ సర్వీసెస్ ఉత్తరాఖండ్ లో స్టార్ట్ అయ్యాయి. మరి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి సంబంధించిన ఏ మినిస్ట్రీ వాళ్ళు దీన్ని స్టార్ట్ చేశాడని చెప్పి మినిస్ట్రీ ఆఫ్ హెల్త్, మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇలాంటివి ఇచ్చి పడేస్తాడు. అప్పుడు ఏం చేస్తారు? ఆన్సర్ ఏంటి? మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్. సివిల్ ఏవియేషన్ మినిస్టర్ ఎవరు ఇప్పుడు? జ్యోతిరాదిత్య సింధియా. మరి ఆంధ్రప్రదేశ్కి ఎవరు? తెలంగాణకి ఎవరు? ఆలోచించండి, ఆలోచించరా? ఏం గుర్తుకొచ్చింది? ఎవరి పేర్లు గుర్తుకొచ్చాయి? ఎవరి పేర్లు గుర్తుకు రావు. ఎందుకు? ఇది ఓన్లీ సెంట్రల్ కి మాత్రమే సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీ ఉంటది, స్టేట్స్ కి ఉండవు. ఇలాంటి క్వశ్చన్ కూడా ఇచ్చి 4 ఫేమస్ మినిస్టర్లు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సీతక్క, కొండా సురేఖ ఇక్కడ, అక్కడ పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి, బుగ్గన రాజేంద్ర ప్రసాద్, ఇంకొక పేరు ఇచ్చేసి నన్ ఆఫ్ ద ఎబో అని ఇచ్చి పడేస్తాడు. కన్ఫ్యూజ్ అవుతారు కొందరు. ఓకే, సో నన్ ఆఫ్ ద ఎబో. ఓకే, మరి ఇది ఫస్ట్ టైం ఎక్కడ స్టార్ట్ అవుతుంది? ఉత్తరాఖండ్ లోని ఋషికేశ్ పుణ్యక్షేత్రం ఉంది కదా, ఆ ఋషికేశ్ పుణ్యక్షేత్రంలో ఈ ఎమర్జెన్సీ మెడికల్ సర్వీసెస్ కాన్సెప్ట్ లో భాగంగా దీన్ని సంజీవని అనే పథకంలో ఒక ఉప స్కీమ్ లాగా దీన్ని స్టార్ట్ చేయడం జరుగుతుంది. మరి ఎయిర్ అంబులెన్స్ అనేది మొట్టమొదటిసారిగా ఉత్తరాఖండ్ లోని ఋషికేశ్ నుంచి స్టార్ట్ చేస్తున్నారు. ఓకే, రైట్. ఇందులో ఇంపార్టెంట్ పాయింట్స్ రెండే. ఫస్ట్, హెలికాప్టర్ ఎమర్జెన్సీ మెడికల్ సర్వీసెస్ ఉత్తరాఖండ్ లో స్టార్ట్ అయినాయి. రెండోది ఏంటి? సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీ వాళ్ళు స్టార్ట్ చేశారు. మూడో పాయింట్, ఉత్తరాఖండ్ లోని ఋషికేశ్ లో. ఓకే, రైట్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్ ఫర్ టుడే, that is India inks defense deal worth 39,125 crores for procurement of missiles, aero engines and radars. డిఫెన్స్ మినిస్ట్రీ వాళ్ళు 39,000 కోట్లు, 39,125 కోట్ల రూపాయలతో మిసైల్స్, ఏరో ఇంజన్స్, రాడార్స్ చేకూర్చుకోవడానికి అగ్రిమెంట్స్ కుదుర్చుకున్నారట. మరి దానికి సంబంధించి న్యూస్ లో ఉంది. ఓకే, డిఫెన్స్ డీల్స్ అంటే రక్షణ ఉత్పత్తుల కొనుగోలు ఒప్పందం. మరి ఇది న్యూస్ లో ఉన్నది. ఇంగ్లీష్ లో చెప్పాను ఇందాక పాయింట్. తెలుగులో కూడా హెడ్డింగ్ కూడా పెట్టమని అడుగుతున్నారు, వాళ్ళ కోసం తెలుగులో చెప్తున్నాను. బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్రూయిజ్ మిసైళ్లు, అత్యాధునిక రాడార్లు, ఆయుధ వ్యవస్థలు మరియు మిగ్ జెట్స్ ఉన్నాయి కదా, ఈ మిగ్ జెట్ విమానాలకు ఏరో ఇంజన్ల కొనుగోలు కోసము కేంద్ర ప్రభుత్వం 39,125 crores విలువైన ఒప్పందాన్ని చేసుకోవడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం మాత్రమే ఎందుకు చేసుకుంది? రాష్ట్ర ప్రభుత్వాలు ఎందుకు చేసుకోవట్లేదు? కొత్తగా వచ్చిన వాళ్ళకు, ఆల్రెడీ ఉన్న వాళ్ళకి ఈజీ. కొత్తగా వచ్చిన వాళ్ళకి ఎందుకు? కొత్తగా ప్రిపేర్ అవుతున్న వాళ్ళకు ఎందుకంటే డిఫెన్స్ అనేది సెంటర్ కిందికి మాత్రమే వస్తుంది, స్టేట్స్ కి ఏ అధికారాలు ఉండవు. ఓకే, రైట్. నౌ మరి అసలు చేసుకున్న ఒప్పందాలు ఎవరెవరితో చేసుకున్నారు అంటే, హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్, హెచ్ఏఎల్ వాళ్ళు ఉన్నారు కదా, హెలికాప్టర్లు ఇవన్నీ తయారు చేస్తూ ఉంటారు. ఎస్, ఈ హెచ్ఏఎల్ బెంగళూరులో హెడ్ క్వార్టర్ ఉంది కదా, మరి వాళ్ళతో ఒక అగ్రిమెంట్. అలాగే ఇక్కడ బ్రహ్మోస్, మరి మన క్రూయిజ్ మిసైల్ కనిపిస్తుంది కదా, బ్రహ్మోస్, ఇండియా రష్యా వాళ్ళు కంబైన్డ్ గా చేస్తున్న ప్రాజెక్ట్. మరి ఆ బ్రహ్మోస్ ఏరోస్పేస్ ప్రైవేట్ లిమిటెడ్ తోని 2 అగ్రిమెంట్స్. అలాగే ఎల్ఐన్టీ, మన హైదరాబాద్ మెట్రో కట్టించారు ఎల్ఐన్టీ, లారెన్స్ అండ్ టర్బో, వాళ్ళతోని 2 ఒప్పందాలను గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చేసుకోవడం జరిగింది. రీసెంట్ గా రక్షణ మంత్రి ఎవరు ఇప్పుడు? రాజ్నాథ్ సింగ్ గారు సమక్షంలో ఆ సంస్థ ప్రతినిధులకు ఈ అగ్రిమెంట్ అనేది కుదిరింది. మరి ఇందులో భాగంగా ఇండియా రష్యా జాయింట్ వెంచర్ ప్రాజెక్ట్ అయిన బ్రహ్మోస్ ఏరోస్పేస్ ప్రైవేట్ లిమిటెడ్ తోని 200 బ్రహ్మోస్ మిసైల్స్ కోసం ఆర్డర్ ఇవ్వడం జరిగింది. 200 బ్రహ్మోస్ మిసైల్. ఆలోచించారు ఎందుకు ఇచ్చుంటారు? ఏమన్నా గుర్తుకొస్తుందా? ఇందాకే ఆ టాపిక్ గురించి మాట్లాడుకుందాం మనం. ఇంటర్ రిలేట్ చేసుకోవాలి. 200 బ్రహ్మోస్ మిసైల్ ఇండియన్ నేవీ కోసం ఆర్డర్ ఇచ్చారు. మరి ఇది ఎందుకు? ఇక్కడ చైనా వాడు వచ్చి మాల్దీవ్స్ లో కూర్చుంటుండు కదా, అట్లనే ఈ అరేబియన్ సీకి దగ్గరలో ఉన్న జిబౌటి, ఇక్కడ కరాచీ పోర్టు, ఇవన్నిట్లో వాడు వచ్చి కూర్చుంటుండు కదా. మరి రేపు ప్రొద్దున చైనా వాడు నేవీ ఎక్స్పాన్షన్ చాలా బాగా చేస్తుండు. రేపు ప్రొద్దున ఏదైనా ప్రాబ్లం అవుతే సడన్ గా రెస్పాండ్ కావడానికి మరి మన నేవీ దగ్గర కావాల్సిన మిసైల్స్ ఉండాలి కదా. ఎస్, అందుకోసమే ఈ 200 బ్రహ్మోస్ మిసైల్స్ ని మన వాళ్ళు ఆర్డర్ చేయడం
జరిగింది, మన వాళ్ళు ఆర్డర్ చేయడం జరిగింది. ఓకే, నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్ ఫర్ టుడే, దట్ ఈస్ ఐఐటీస్ న్యూస్ లో ఉన్నాయి. టిఎస్పిఎస్సి వాళ్ళకు వెరీ వెరీ ఇంపార్టెంట్, ఎందుకంటే ఐఐటీస్ మీద క్వశ్చన్ లేకుండా ఎగ్జామ్ పేపరే వస్తలేదు. ఖచ్చితంగా ఏదో ఒక ఐఐటికి సంబంధించిన విషయం మీద వస్తుంది. అలాగే ఏపీఎస్సి వాళ్ళకు కూడా అప్పుడప్పుడు అడుగుతున్నాడు సైన్స్ అండ్ టెక్నాలజీలో భాగంగా వాళ్ళు ఐఐటీస్ నుంచి వచ్చిన రిసర్చ్ మీద. సో ఒకసారి చూసుకోండి. ఓకే, ఐఐటి రీసెర్చర్స్ డెవలప్ మెరైన్ రోబోట్ ఫర్ రియల్ టైమ్ అండర్ వాటర్ సర్వైలెన్స్ రిడ్యూసింగ్ హ్యూమన్ లైఫ్ రిస్క్. ఓకే, మరి సముద్ర జలాలు ఇతర నీటి వనరుల్లో అట్టడుగుకు సైతం చేరుకొని పనిచేసేలా ఐఐటి మండి ఎక్కడ ఉంది గైస్? హిమాచల్ ప్రదేశ్. ఐఐటి మండి అండ్ ఐఐటి పాలక్కడ్ ఎక్కడుంది? కేరళ. ఈ రెండు ఐఐటిలకు చెందిన పరిశోధకులు అధునాతన మెరైన్ రోబోను రూపొందించడం జరిగింది. ఇది మెరైన్ రోబో అంటే అండర్ వాటర్ లో వెళ్ళి ఇది అవసరం ఉన్న పరీక్షల్ని చేసి వస్తూ ఉంటుంది. అండర్ వాటర్ లో వెళ్ళి ఇది అవసరమైన పరీక్షల్ని చేసి వస్తూ ఉంటుంది. ఓకే, మరి ఇప్పుడు ఈ రోబో కన్నా ముందు ఎలా చేస్తున్నారంటే ప్రస్తుతం సముద్రంలో నీటి లోపల నిఘా మరియు ఏమైనా అధ్యయనం చేయడానికి కొన్ని పరిశోధన నౌకలు ఉంటాయి, అండర్ గ్రౌండ్ వెళ్తాయి, సబ్మరైన్స్ లాగా అంత పెద్దగా ఉంటాయి కానీ కొంచెం చిన్నగా ఉంటాయి, వాటిని వేసుకొని వెళ్తా ఉంటారు. మీరు ట్రాన్స్ఫార్మర్ సినిమా చూసుంటే ఒక ట్రాన్స్ఫార్మర్స్ మూవీలో అండర్ వాటర్ లో ఆ ఏలియన్ కి సంబంధించిన పెద్ద ఒకటి నౌక ఉంటది కదా, దానికోసము యుఎస్ మిలిటరీ వాళ్ళు ఒక రిసర్చ్ నౌక వేసుకొని వెళ్తారు. మీకు గుర్తుందా? అలాంటి చిన్నవి పరిశోధక నౌకలు వాడుతున్నారు. మరి ఇందుకు కూడా మనుషుల అవసరం ఉంటది కదా లోపల నడపడానికి. సో ఆ వాటర్ ప్రెషర్ కి అప్పుడప్పుడు ప్రమాదాలు జరుగుతున్నాయి, మరియు వాటి నిర్వహణ ఖర్చు కూడా బాగా ఎక్కువ ఉంటది. అందువల్లనే తక్కువ ఖర్చుతోని ఖచ్చితమైన నిఘా మరియు అధ్యయనం కోసము ఈ మెరైన్ రోబోని వీళ్ళు తయారు చేయడం జరిగింది. ఓకే, ఈ మెరైన్ రోబోట్ ని వినియోగించడం వల్ల సముద్ర జలాల్లో నిఘాతో పాటు అక్కడ పనిచేసే మనుషుల ప్రాణాలకు ఉన్న ముప్పును కూడా శాశ్వతంగా తగ్గించి వేయచ్చు. ఎందుకంటే రోబో వెళ్ళింది అనుకోండి, వీడు పైనుంచి చూసుకుంటే దాన్ని ఆటోమేటిక్ గా కంట్రోల్ చేస్తూ ఉంటాడు. నీటిలోకి ఎవడు వెళ్ళాడు కాబట్టి పెద్దగా మనుషుల ప్రాణాలకు ఎలాంటి ముప్పు ఉండదు. ఓకే, రైట్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్ ఫర్ టుడే, దట్ ఈస్ ఇండియా బ్రిటన్ అచీవర్స్ అవార్డ్ అనేది ఒకటి న్యూస్ లో ఉంది. అసలు అది వార్తల్లో ఎందుకుందో మనం ఇప్పుడు చూద్దాం. అంతకన్నా ముందు ఈ పిక్చర్ లో ఉన్న వాళ్ళ ముఖాలు గుర్తుపట్టారా? హిందీ సీరియల్ చూసే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? హిందీ సీరియల్, షార్ట్ ఫిలింలు, ఓకే ఈమె సినిమాలు కూడా డైరెక్ట్ చేస్తుంది అనుకోండి. ఈమెన్ గుర్తుపట్టారా? ఫేమస్ ఇండియన్ డైరెక్టర్ జోయా అఖ్తర్. మన ఫరాన్ అఖ్తర్ ఉన్నాడు కదా, బాగ్ మిల్కా బాగ్ ఆ సినిమా హీరో వాళ్ళ అక్క ఈమె. కానీ ఆయన కన్నా ముందే ఈమె ఫేమస్ అయిందండి. హిందీ సీరియల్ సాస్ బహు సీరియల్ మీరు వినే ఉంటారు. స్మృతి ఇరానీ గారు ఇప్పుడు మినిస్టర్ ఉన్నారు కదా, ఆమె ఆ సాస్ బహు సీరియల్ తోనే ఫేమస్ అయింది. మరి ఆమెకు ఆ సీరియల్ డైరెక్షన్ కూడా ఈమె చేసింది. ఓకే, చాలా ఫేమస్ అండి ఈమె బాలీవుడ్ లో, చాలా ఫేమస్. కంగనా రనౌత్ చాలా సినిమాలు కూడా ఈమె డైరెక్షన్ లో చేసింది. జస్ట్ ఒక ఎగ్జాంపుల్ కోసం చెప్పాను, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇది అంతేం ఇంపార్టెంట్ కాదు, మీకు గుర్తుండడం కోసం చెప్పాను. ఓకే, మరి అసలు న్యూస్ లో ఎందుకు ఉందంటే ప్రముఖ బాలీవుడ్ దర్శకురాలు జోయా అఖ్తర్ మరియు బ్రిటన్ ఇండియన్ చెఫ్ అయిన ఆస్మా ఖాన్, ఈమె బ్రిటన్ లో పనిచేసే ఇండియన్ మూలాలున్న చెఫ్, వీళ్లకు ప్రతిష్టాత్మకమైన ఇండియా బ్రిటన్ అచీవర్స్ అవార్డ్ ని కైవసం చేసుకున్నారు వీళ్ళు ఈ ఇయర్. ఓకే, మరి అసలు ఎందుకు ఇచ్చారు? వీళ్ళకే ఇవ్వడానికి ఏదైనా రీజన్ ఉండాలి కదా. ఎస్, ది ఫ్యూచర్ ఆఫ్ ఎడ్యుకేషన్ అనే పేరుతో నిర్వహించిన కార్యక్రమంలో 2024 గాను సాహిత్యం, దట్ ఈస్ లిటరేచర్, సామాజిక అంశాల్లో జోయా అఖ్తర్ కు కళలు, సంస్కృతి, వినోద రంగానికి సంబంధించి ఆస్మా ఖాన్ కు ఈ పురస్కారాన్ని అందజేయడం జరిగింది. వీళ్ళిద్దరికి డిఫరెంట్ రంగాల్లో ఈ పురస్కారాన్ని ఇచ్చారు. మరి ఎందుకు ఇచ్చారు? వాళ్ళు ఇందాకే చెప్పినట్టు వాళ్ళ సెక్టార్స్ లో చాలా కాంట్రిబ్యూట్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళకు ఇవ్వడం జరిగింది. ఓకే, మరి ఇంతకు ముందే ఒక 1 వీక్ కింద అనుకుంటా ఇంకొక ప్రముఖ వ్యక్తికి మన తెలుగు రాష్ట్రాలకు చెందిన చాలా ఫేమస్ డాక్టర్, క్యాన్సర్ వైద్య నిపుణులైన డాక్టర్ రఘురామ్, ఈయన అప్పుడప్పుడు వరల్డ్ క్యాన్సర్ డే రోజు ఈనాడు పేపర్ లో
క్యాన్సర్ కి సంబంధించిన విషయాల మీద ఆర్టికల్స్ రాస్తా ఉంటాడు. ఈసారి క్యాన్సర్ డే రోజు కూడా డాక్టర్ రఘురామ్ గారు ఆర్టికల్ రాశారు. ఒక్కసారి ఆర్టికల్ చదవండి, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఇంపార్టెంట్ అండి. హెల్త్ ఇష్యూస్ మీద అభిప్రాయాలు చెప్పడానికి ఆయన రాసే ఆర్టికల్స్ చాలా ఉపయోగకరంగా ఉంటాయి. ఓకే, మరి ఆయన మెయిన్ గా ఆయన కిమ్స్ ఉషా ముల్లపూడి బ్రెస్ట్ క్యాన్సర్ వ్యవస్థాపక డైరెక్టర్. ఈయన కూడా ఈ ఇయర్ ఇండియా యూకే అచీవర్ అవార్డ్ ని అందుకోవడం జరిగింది. ఓకే, ముగ్గురికి ఇచ్చారు. ఒకటి జోయా అఖ్తర్, ఇంకోటేమో ఆస్మా ఖాన్, ఇంకోటేమో మన ఈయన తెలుగు వ్యక్తి ఏపీఎస్సి వాళ్ళకు వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. హైదరాబాద్ లో పనిచేస్తున్నారు, బట్ ఆంధ్ర ప్రాంతానికి చెందిన వ్యక్తి డాక్టర్ రఘురామ్. వీళ్ళ ముగ్గురికి అవార్డు వచ్చింది. మరి ఎవరు అందజేస్తున్నారు? వీళ్ళకి ఇచ్చిర్రంటే ఎవరో ఒకళ్ళు ఇస్తున్నారు కదా, మరి ఎవరు ఇస్తున్నారు అనేది కూడా తెలియాలి కదా. ఎస్, ఎవరిస్తున్నారు? నేషనల్ ఇండియన్ స్టూడెంట్స్ అండ్ అల్యూమినీ యూనియన్, నేషనల్ ఇండియన్ స్టూడెంట్స్ అండ్ అల్యూమినీ యూనియన్ మరియు భారత్ బ్రిటిష్ కౌన్సిల్ అండ్ బ్రిటన్ వ్యాపార వాణిజ్య విభాగం, ఈ ముగ్గురు కలిసి ఈ అవార్డుని అందజేయడం జరుగుతుంది. ఓకే, మరి ముఖ్యంగా ఎలాంటి వాళ్ళకి ఇస్తున్నారు అనేది కూడా ఇంపార్టెంటే కదా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. మన ఇండియా బ్రిటన్ సంబంధించిన ద్వైపాక్షిక విద్యా సంబంధాలు, ద్వైపాక్షిక విద్య, ఈ ఎడ్యుకేషన్ అనే పాయింట్ గుర్తుపెట్టుకోండి. విద్యా సంబంధాలు బలోపేతం చేయడానికి, అలాగే వైజ్ఞానిక శాస్త్రం, ఆవిష్కరణ రంగాల్లో ఉన్నత సేవలు అందించిన వారికి, అలాగే సోషల్ సర్వీసెస్, లిటరేచర్ లాంటి రంగాల్లో ప్రతిభ చాటిన వాళ్లకు ఈ అవార్డుని ఇవ్వడం జరుగుతుంది. 3 పేర్లు ఇంపార్టెంట్, జోయా అఖ్తర్, ఆస్మా ఖాన్, అలాగే అన్నిటికైనా ఇంపార్టెంట్ పేరు డాక్టర్ రఘురామ్. ఓకే, అలాగే ఈ ముగ్గురు ఎవరెవరు కల్పిస్తున్నారు అనేది కూడా ఇంపార్టెంటే, ఒకసారి చూసుకోండి. ఓకే, రైట్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్ ఫర్ టుడే. నిర్మలా సీతారామన్ గారు నిన్న ఒక 2 to 3 days కిందట జేఎన్యూకి వెళ్ళారండి. జేఎన్యూలో ఆమె చెప్పిన స్పీచ్ లో భాగంగా ఈ పాయింట్స్ అన్ని మెన్షన్ చేయడం జరిగింది. సో అవి ఇంపార్టెంట్. ఆమె జేఎన్యూకి ఎందుకు వెళ్ళారు? బికాస్ షీఈ్ ఏ ఎక్స్ స్టూడెంట్ ఫ్రమ్ జేఎన్యూ. షీఈ్ ఏ ఎక్స్ జేఎన్యూ అల్యూమినీ. జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ ఉంది కదా, అక్కడ ఈమె కూడా చదువుకున్నారు. మరి వాళ్ళ కాలేజ్ వాళ్ళు పిలిచినప్పుడు అక్కడ స్టూడెంట్ వెళ్ళడం పరిపాటే కదా. ఎస్, అందువల్లనే వెళ్ళారు. రేపు మీరు కూడా Group 1 Group 2 కొట్టిన తర్వాత జాబ్ మీ స్కూల్ వాళ్ళు పిలిస్తే వెళ్ళండి. ఓకే, మీ స్కూల్ వాళ్ళు పిలిస్తే ఖచ్చితంగా వెళ్ళండి. సో నౌ కమింగ్ ఆన్ టు ద టాపిక్. మెనీ కంట్రీస్ వాంట్ టు స్టార్ట్ రూపీ ట్రేడ్ విత్ ఇండియా, సేస్ ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్. చాలా దేశాలు భారతదేశంతో ట్రేడ్ చేసేటప్పుడు రూపీని అఫీషియల్ కరెన్సీగా వాడడానికి ముందుకు వస్తున్నాయని ఆమె చెప్పడం జరిగింది. మరి దానికి ఆమె రీజన్ ఏం చెప్పారంటే, బికాస్ ఆఫ్ స్టేబుల్ ఎకానమీ ఆఫ్ అవర్ కంట్రీ అండ్ స్ట్రాంగ్ ఫండమెంటల్స్ ఆఫ్ ఇండియన్ ఎకానమీ. ఓకే, మన దేశం యొక్క ఎకానమీ స్టేబుల్ గానే ఉంది. ఎలా? గ్రోత్ రేట్ కరెక్టే ఉంది, మరీ విపరీతంగా అప్పులు చేస్తలేము, రైట్? ఇది స్టేబుల్ ఎకానమీ అండ్ స్ట్రాంగ్ ఫండమెంటల్స్. చాలా మంది స్ట్రాంగ్ ఫండమెంటల్స్ అంటే పేపర్లో చదువుతూ ఉంటారు. అసలు మనం ఈ రోజు చూద్దాం అసలు స్ట్రాంగ్ ఫండమెంటల్స్ అంటే మీలో ఎంత మందికి అర్థం తెలుసు. ఒకసారి మీరు మీరు ఇది కమెంట్ సెక్షన్ లో తెలియజేస్తే ఎకానమిక్స్ సంబంధించి స్ట్రాంగ్ ఫండమెంటల్స్ అనేది మీకు ఎంతవరకు తెలుసు. రేపు పొద్దున నేను ఎకానమిక్స్ సంబంధించిన విషయాలు చెప్తే ఎంత డీప్ గా చెప్పాలి లేకపోతే ఎంత పైన చెప్పాలి అనేది నాకు అర్థమవుతుంది. సో ఒకసారి ఇండియన్ ఎకానమీ హ్యాస్ స్ట్రాంగ్ ఫండమెంటల్స్ అనే పదం వస్తే దానికి అర్థం ఏంటి మీ దృష్టిలో అనేది నాకు ఒకసారి కమెంట్ సెక్షన్ లో తెలియజేయండి. ఓకే, మరి ఆమె నిన్న ఏం చెప్పిందంటే తెలుగు మీడియం వాళ్ళ కోసం, దేశ ఆర్థిక మూలాలు పటిష్టంగా ఉండడం, ఇతర అంతర్జాతీయ కరెన్సీలతో పోలిస్తే రూపాయి నిలకడ చూపడంతో రూపాయిలో లావాదేవీలు చేపట్టేందుకు, దట్ ఈస్ రూపీతో ట్రేడ్ చేసేందుకు పలు దేశాలు ఆసక్తి చూపిస్తున్నట్టు నిన్న ఆమె స్పీచ్ లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు తెలియజేశారు. ఓకే, మీరు అనొచ్చు అదేంటి సార్ డాలర్ తోని చాలా వోల్టైల్ ఉంది కదా, ఎప్పుడు డాలర్ రేట్ పెరుగుతుంది తగ్గుతుంది ఫిక్స్డ్ ఉండదు అని. అక్కడ ఆమె చెప్పిన పాయింట్ ఏంటంటే, ఇతర అంతర్జాతీయ కరెన్సీలతో అంటే డాలర్ తోని కాకుండా ఓకే, డాలర్ ను మినహాయిస్తే ప్రపంచంలో ఉన్న ఇతర ప్రపంచ కరెన్సీలు ఉంటాయి కదా. ఫర్ ఎగ్జాంపుల్ యూరోప్ కి సంబంధించిన యూరో, బ్రిటన్ యూరోపియన్ కంట్రీ అయినా యూరోలో లేదు కదా, యూరోని వాడదు కదా, బ్రిటన్ పౌండ్ ని వాడుతుంది. అలాగే జపాన్ యెన్ తోని, రష్యా రూబుల్ తోని, ఇలా వాటితో కంపేర్ చేసుకుంటే మనది ఎప్పుడు నిలకడగానే ఉంటుంది. సో అందువల్ల అలాంటి దేశాలు మనతో ఈ విదేశీ కరెన్సీ మనది బాగుండడం వల్ల మనతో రూపీతో కన్వర్జన్ చేయడానికి, ఎక్స్చేంజెస్ లో వాడుకోవడానికి
ముందుకు రావడం జరిగింది అని చెప్పి ఆమె చెప్పడం జరిగింది. మరి రీసెంట్ గా ఏ దేశం వచ్చింది ఇలా రూపీ ట్రేడ్ ద్వారా వాణిజ్య నిర్వహణ దట్ ఈస్ ట్రేడ్ ని చేయడానికి? ఏది వచ్చింది న్యూస్ లో ఉండే? ఏది? మలేషియా. ఓకే, 2023లో ఆర్బీఐ వాళ్ళు ఫస్ట్ టైం ఈ రూపీ కరెన్సీతో అంతర్జాతీయ వర్తక వాణిజ్య లావాదేవీలు చేపట్టడానికి పర్మిషన్ ఇచ్చారు. అలాంటిది ఒకటి తీసుకురావడం జరిగింది. వోస్త్రో అకౌంట్స్ అనేటివి తీసుకొచ్చారు. మరి అందులో భాగంగా ఇప్పటి వరకు 22 దేశాలు ఇండియాలో వోస్త్రో అకౌంట్స్ ని స్టార్ట్ చేసినాయి. వోస్త్రో అకౌంట్స్ అంటే ఏం లేదండి, ఫారెన్ సంబంధించిన బ్యాంక్స్ ఉంటాయి కదా ఇండియాలో, ఇది యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు నిర్వహిస్తున్నారు. ఈ వోస్త్రో కరెన్సీ ద్వారా ఇక్కడ అకౌంట్ ఏర్పాటు చేసుకుంటే వాళ్ళ డాలర్లకు మన లోకల్ కరెన్సీ ఇస్తారు, ఆ లోకల్ ఇండియన్ కరెన్సీ ఇస్తారు. ఆ ఇండియన్ కరెన్సీతోనే ట్రేడ్ చేయడానికి ఉపయోగకరంగా ఉంటుంది. మరి ఫస్ట్ ఏ కంట్రీ రెడీ అయింది? ఇప్పుడు రీసెంట్ గా అది టాక్స్ లో ఉంది. ఫస్ట్ దీంతోనే అగ్రిమెంట్ కుదురుతుంది అని అంటున్నారు. అది ఏ కంట్రీ అంటే మలేషియా. భారత్ మలేషియా మధ్యలో వర్తక వాణిజ్య లావాదేవీలు నిర్వహించడానికి ఈ రూపీ కరెన్సీని వాడడానికి 2 దేశాలు సిద్ధమయ్యాయి. ఓకే, అంతర్జాతీయ వాణిజ్య వృద్ధి మరియు రూపాయితో లావాదేవీలు చేపట్టే కంపెనీల ప్రయోజనాలకు మద్దతు పలకాలి అనేదే ఈ రూపీ ట్రేడ్ యొక్క ముఖ్యమైన ఉద్దేశం. ఓకే, ముఖ్యమైన ఉద్దేశం. రైట్, నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్. నెక్స్ట్ కొన్ని ఎంసీక్యూస్ ఉన్నాయి. కొన్ని టాపిక్స్ సంబంధించిన ఎంసీక్యూస్ గురించి మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. కమింగ్ ఆన్ టు ద ఫస్ట్ క్వశ్చన్ ఫర్ టుడే, దట్ ఈస్ అమ్రాబాద్ టైగర్ రిజర్వ్. Amrabad Tiger Reserve recently seen in news is located in which state? Amrabad Tiger Reserve. Options A Telangana, B Kerala, C Karnataka, D Odisha. మరి ఏ స్టేట్? అమ్రాబాద్. కొత్త వాళ్ళు, పాత వాళ్ళకి అందరికి తెలుస్తుంది. కొత్త వాళ్ళు ఎక్కడ? మరి మన తెలంగాణలోనే ఉంది. అసలు ఇది రీసెంట్ గా న్యూస్ లోకి ఎందుకు వచ్చింది? రీసెంట్ గా లెపర్డ్ సర్వే జరిగింది కదా, స్టేటస్ ఆఫ్ లెపర్డ్స్ ఇన్ ఇండియా అనే రిపోర్ట్ రిలీజ్ అయింది కదా. మరి అందులో భాగంగానే ఈ అమ్రాబాద్ టైగర్ రిజర్వ్స్ లో లెపర్డ్ పాపులేషన్ అనేది సిగ్నిఫికెంట్ గా ఇంక్రీజ్ అయింది, అంటే గుర్తు చెప్పుకోదగ్గ విధంగా ఇంక్రీజ్ అయింది అని చెప్పి ఆ రిపోర్ట్ లో మెన్షన్ చేయడం జరిగింది. మరి అందువల్లనే ఈ అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ అనేది న్యూస్ లోకి వచ్చింది. ఈ అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ అనేది 2611 స్క్వేర్ కిలోమీటర్స్ ఉంటుంది. అండ్ దిస్ ఈస్ వన్ ఆఫ్ ద లార్జెస్ట్ టైగర్ రిజర్వ్స్ ఇన్ ఇండియా. ఒకప్పుడు ఇది మనం యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ లో భాగంగా ఉన్నప్పుడు ఈ అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ అనేది నాగార్జున సాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వ్ లో భాగంగా ఉండేది. మరి విభజన తర్వాత అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ అనేది పేరు పెట్టడం జరిగింది. మరి తెలంగాణ వాళ్ళకు అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ ఎక్కడ ఉంటది? ఇందాకే చెప్పాను, నాగార్జున సాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వ్ లో భాగం అని. మీరు కొత్తగా ప్రిపేర్ అవుతున్నా శ్రీశైలం వెళ్ళుంటారు కదా ఎప్పుడన్నా. శ్రీశైలం కర్నూలు జిల్లాలో ఉంది. కర్నూలు జిల్లా మన తెలంగాణలో ఉన్న ఏ జిల్లాతోని బార్డర్ అయి ఉంటది? మహబూబ్ నగర్ కి మరియు నల్గొండకు బార్డర్ కదా. ఎస్, సో ఆ ఒకప్పటి మహబూబ్ నగర్ లో భాగంగా ఉన్న నాగర్ కర్నూలు జిల్లా ఉంది కదా, అచ్చంపేటి ప్రాంతాలు, నల్లమల అడవులు అచ్చంపేట ఏరియాలో ఉంటాయి కదా. ఎస్, ఈ నాగర్ కర్నూలు డిస్టిక్ అండ్ ప్రస్తుతపు నల్గొండ డిస్టిక్ తో ఈ అమ్రాబాద్ రిజర్వ్ అనేది ఈ రెండుట్లో ఉంది. ఓకే, ఈ అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ అనేది నల్లమల అటవీ ప్రాంతంలో భాగంగా ఈ అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ అనేది అందులో విస్తరించి ఉంది. ఓకే, రైట్. దీనికి ఆనుకొని కృష్ణా రివర్ పాస్ అవుతూ ఉంటుంది. ఓకే, రైట్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్ ఫర్ టుడే, దట్ ఈస్ రీసెంట్లీ విచ్ స్టేట్ బికేమ్ ద ఫస్ట్ స్టేట్ టు ఇష్యూ 5 crore ఆయుష్మాన్ కార్డ్స్ అండర్ ఆయుష్మాన్ భారత్ ప్రధాన మంత్రి జన్ ఆరోగ్య యోజన. ఇక్కడ చూసారా, ABPMJAY అని ఇచ్చాడు. దాని ఫుల్ ఫామ్ ఏంటి? ఆయుష్మాన్ భారత్ ప్రధాన మంత్రి జన్ ఆరోగ్య యోజన. మరి దాని కింద రీసెంట్ గా ఏ స్టేట్ 5 crores ఆయుష్మాన్ కార్డ్స్ ని అక్కడ రాష్ట్ర ప్రజల కోసం ఇచ్చింది అని అడుగుతున్నాడు. ఆప్షన్ చూడండి, ఏ గుజరాత్, బి మధ్యప్రదేశ్, సి ఉత్తరప్రదేశ్, డి మహారాష్ట్ర. ఇక్కడ ఎలిమినేషన్ చేయొచ్చు. ఎలా? 5 crores ఆయుష్మాన్ కార్డ్స్ అన్నాడు. గుజరాత్, మధ్యప్రదేశ్ పాపులేషనే దగ్గర 7-8 కోట్లు ఉంటాయి. 7-8 కోట్లు ఉండే పాపులేషన్ దగ్గర 5 కోట్ల మందికి ఆయుష్మాన్ కార్డులు ఇవ్వడం అనేది ఇంత తొందరగా కుదురుతుందా? అది ఫస్ట్ స్టేట్ అన్నాడు, మొట్టమొదటి స్టేట్. సో ఆటోమేటిక్ గా ఇవి క్యాన్సిల్ అవుతాయి కదా. మరి ఇవి పెద్ద స్టేట్లు, ఎక్కువ జనాభా ఉన్న రాష్ట్రాలు, అవునా కదా? మరి ఇందులో
ఉత్తరప్రదేశ్ లో బీజేపీ గవర్నమెంట్ లాస్ట్ 7 to 8 years నుంచి ఉంది. సెంట్రల్ గవర్నమెంట్ యొక్క స్కీము, ఇక్కడేమో బీజేపీ గవర్నమెంట్ ఉంది. మహారాష్ట్ర ఏమో మొన్నటి దాకా ఎంబీఏ ఉండే, ఇప్పుడు బీజేపీ గవర్నమెంట్ మన షిండేతో చెప్పి గవర్నమెంట్ ఏర్పాటు చేశారు. మరి ఇందులో ఏ గవర్నమెంట్ ఇచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి? ఆటోమేటిక్ గా యోగి ఆదిత్యనాథ్ గవర్నమెంట్ ఇచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి కదా. ఎప్పటి నుంచో వాళ్ళ గవర్నమెంటే సెంట్రల్ స్టేట్ లో వాళ్ళదే ఉన్నప్పుడు ప్రాక్టికల్ లాజిక్ చెప్తున్నా. ఖచ్చితంగా అది ఇదే అని నేను చెప్పడానికి లేదు, కానీ ప్రాక్టికల్ లాజిక్ ఆలోచించమని చెప్తున్నా. సో ఆటోమేటిక్ గా ఉత్తరప్రదేశ్ అవుతుంది కదా, పెద్ద స్టేట్, ఎక్కువ పాపులేషన్, అండ్ లాస్ట్ 8 years నుంచి బీజేపీ గవర్నమెంటే ఉంది. సెంట్రల్ గవర్నమెంట్ యొక్క స్కీమ్స్ ఇటే వస్తాయి కదా ఆటోమేటిక్ గా. ఎస్, సో ఆన్సర్ ఇస్ ఉత్తరప్రదేశ్ అండి. రీసెంట్లీ ఉత్తరప్రదేశ్ హాస్ మార్క్డ్ ఏ మైల్ స్టోన్. దిస్ 5 crores ఆయుష్మాన్ కార్డ్స్ ఇవ్వడం అనేది ఒక మైల్ స్టోన్ అండ్ మేకింగ్ ఇట్ ద ఫస్ట్ స్టేట్ టు ఇష్యూ 5 crore కార్డ్స్ అండర్ ఆయుష్మాన్ భారత్ ప్రధాన మంత్రి జన్ ఆరోగ్య యోజన. ఓకే, రైట్. Now coming on to the next question for today. Recently, which state government has decided to establish a state water information center? State water information center ni start చేయడానికి recently ఏ స్టేట్ గవర్నమెంట్ డిసైడ్ చేసిందని అడుగుతున్నాడు. ఆప్షన్స్ ఆర్ ఏ బీహార్, బి ఒడిస్సా, సి గుజరాత్, డి జార్ఖండ్. మరి ఎవరు? రీసెంట్ గా ఒడిస్సా గవర్నమెంట్ వాళ్ళు ఇలాంటివి తీసుకురావడం జరిగింది. ఒడిస్సా గవర్నమెంట్ ఈస్ ఎస్టాబ్లిషింగ్ ద స్టేట్ వాటర్ ఇన్ఫర్మేషన్ సెంటర్ టు కోఆర్డినేట్, స్టోర్ అండ్ డిసిమినేట్ వాటర్ రిసోర్సెస్ డేటా. ఆ స్టేట్ కి సంబంధించిన వాటర్ రిసోర్స్ డెవలప్మెంట్ అథారిటీ ఆర్ వాటర్ రిసోర్సెస్ డిపార్ట్మెంట్ వాళ్ళు దీన్ని తీసుకురావడం జరిగింది. ఓకే, రైట్. సో ఇదండి ఈ రోజు కరెంట్ అఫైర్స్. ఫర్ మోర్ కరెంట్ అఫైర్స్ లైక్ దిస్, ప్లీజ్ విజిట్ T1 Academy and also please subscribe T1 Academy. Okay, right, thank you.